అన్బాక్సింగ్ చేసుకో. మా వాళ్ళ జోలికి నువ్వు రాకు. ఇది ఇంపార్టెంట్. నేను మా ఆయన వేరు కుంపటి పెట్టుకుంటున్నా. ఏమండి నేను వేరు కుంపటి పెట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ. కళ్యాణ్ మంచోడు అని మెచ్చుకుంటారు. ఏంది ఏమే యువర్ హస్బెండ్ సార్ అదే తెలుగా దరిద్రంగా ఉంటుంది. కొన్ని డైలాగులు తెలుగులో చెప్పదు. హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. నేను ఒకటి కొత్త వస్తువు కొనుక్కున్న. ఇంట్లోనే అన్ని సరిపోక విషయం ఏంటంటే ఓపెన్ చేస్తున్నా. యాక్చువల్ ఏంటంటే మనము ఓపెన్ కిచెన్లో కట్టెల పొయ్యి కింద ఉంటుంది కదా, మనకు చాలా రోజులైంది అసలు మనం చేసుకోక. ఓ రోజు చేసుకుందాము. సో బట్ ఈ లోపు ఏంటంటే నాకు బొగ్గుల కుంపటితోటి ఈ మధ్య కాలంలో ఒకటి రెండు ఉండొచ్చిన్నయ్యా. అంటే కట్టెల పొయ్యి కాకుండా బొగ్గుల కుంపటి మీద కొన్ని కాల్చుకొని తింటే సూపర్ ఉంటుంది అనిపించింది. సో బొగ్గుల కుంపటి అంటే మన దగ్గర లేదు, మళ్ళీ ఒక గంపలో బొగ్గులు వేయడమా ఏంది అనుకున్నా. బట్ ప్రాపర్ కుంపటి కొనుక్కుంటే ఎట్లుంటుంది అని అనిపించి ఈరోజు తెప్పించుకున్నమాట. ఆన్లైన్లో అమెజాన్లో దొరికింది. సో మీకు కూడా సరదాగా అనుకుంటే తెప్పించుకోండి. 1500 ఎంతో, అంటే 2 సైజులు ఉన్నాయి ఇంట్లో. అయ్యో చిన్ని మధ్యలకు, అయ్యో ఈ పిల్లకి మస్తు బలం ఉంది తెలుసా. అయ్యో ఉండవే ఉండవే ఉండవే, తీసుకో. అయ్యో రామా, ఏదైనా తీసుకురా, ఇవన్నీ వేసిస్తా ఆడుకోనికే. థ్యాంక్ యూ సో ఇట్లా పేపర్ ముక్కలు, ఇది కూడా ఒక ఇండస్ట్రీనంట. అవును, నేను ఎన్నో చూసిన. ఒకసారి ఎడుకోపోతే అన్నీ కట్ చేసి పేపర్లన్నీ ప్యాక్ చేస్తారు. ఏంది అంటే ఇదొక ఇండస్ట్రీ అనమాట. ఇప్పుడు వెనకటికి టెంకాయలు వస్తుండే మనకు షాప్ల ముందల పక్కన సంచిలను ఒక డబ్బాలు వేసి పెడుతుండ్రి. ఇక మనం పోయి టెంకాయ కావాలని అడిగితే మీరే ఇంటికాడ తీసుకుంటారా పొట్టారు అడుగుతుండ్రి. ఈ ఇంటికాడ కుదిరితే ఇంటికి తెచ్చి ఇంటి ఇక జరదీసి ఇంటి దేవుని కొట్టాలా, జరదీసి ఇంటి దేవుని కొట్టాలని ఇంట్లో అడుక్కుంటున్నారు అనమాట, ఇంట్లో ఉన్న లేడీస్. ఇంకా లేదంటే ఇప్పుడు ఏమైందంటే సో తీసి అమ్ముతున్నారు. ఎందుకు అమ్ముతున్నారు? మన మీద ప్రేమతోన కాదు. ఆ కోకో కాయర్ అనేది ఒక బిజినెస్ అనమాట. సో దాని కొరకు వాళ్ళు మొత్తం తీసుకొని దాంతో బోల్డ్ బిజినెస్ ప్లాన్లు చేసుకొని మనకు మాత్రం ముద్దుగా టెంకాయ మనకు కన్వీనియంట్గా అందిస్తున్నామనే భ్రమలో పెట్టి మనకు అందిస్తున్నారు. అమ్మయ్య, చెప్పాల్సిందంతా చెప్పేసిన. నేనేదో పెద్దది ఆర్డర్ చేసిన అనుకున్న, చిన్నది కనబడు. అయ్యో ఉండు పగిలిపోతుంది. మట్టిది. బాగా వంటలు వచ్చిన మా అమ్మ ఊరికాడ ముల్లంగి కూర చేసిందంట. ఫోన్ చేసింది, ముల్లంగి కూర తినొచ్చా? ఎన్నిసార్లు నేను అంటే, ఓ అమ్మా ముల్లంగితో కూర సూపర్ తినొచ్చు, నేను మస్తు సార్లు వండుకున్నా. గంతే వేస్తారు, ఇంకేంది, నూనెలు అట్టి వేయాలి, ఉప్పు కారం వేసుకొని తినాలా. కొన్నేమో గోలిచ్చిన దేవిన ఆలుగడ్డ లేక దేవిన ఉప్పు కారం తిట్లిచ్చిన తిట్టగల రాయంత ఎవరేం తింటారు, మంచిగా ఉంటుంది. తిను చేస్తారు మస్తుగా హోటళ్ళలో కానీ, మస్తు హోటళ్ళల్లో కానీ చేస్తారు. కానీ ఇప్పుడు సుషేంద్ర నాకు వంటలు వచ్చా, మా అమ్మ వంటలు వచ్చా? మా అమ్మ నాకు ఫోన్ చేసి అడుగుతుంది, అమ్మ వీడియో చేస్తున్నా నేను, విను వీడియో చేస్తున్నా, మధ్యలో నువ్వు ఫోన్ చేసినావు. కాదు మస్తు వండునే నేను చిన్నప్పుడు, కానీ ఎప్పుడు చేస్తుండే కానీ మర్చిపోయినా అడిగినవా? సరే అయితే నేను కుంపటి కొనుక్కున్నా. మా ఆయనతో మీ అల్లంతో వేరే కుంపటి పెట్టుకుందాం. పాలు పెడితే మంచిగా ఉంటుంది. హాయ్, ఏమన్నావు? పాలు అచ్చా, దీన్ని ఇది బొగ్గులేసి పాలు వేడి చేయాలనా? పిడకలు ఉన్నాయి, పిడకలు కొట్టినట్టున్నారు కదా. అవునవును, పిడకలు ఉన్నాయి. ఆ పిడకలు 2 పెట్టాలి, చిన్నగా పెట్టి మంచిగా పెట్టాలి, మంచిగా చిక్క మీద వస్తుంది. ఓ సూపర్ ఐడియా వచ్చేసింది మనకు.
సరేనా? బాయ్ బాయ్. బాయ్. మా అమ్మ బాయ్ చెప్తుంది ఇంకేమిరా? అమ్మాయి మాట్లాడవే. యాక్చువల్లీ అది మట్టిది కాదురా, కాస్ట్ ఐరన్. నేను మట్టిది అనుకున్నా ఇది. అయ్యో అయ్యో అయ్యో, మట్టిది అనుకున్నా నేను. మట్టిది కాదు ఇది, కాస్ట్ ఐరన్. సో బట్ పెద్ద సైజ్ అడిగిన నేను. డబ్బులు పెద్ద సైజుకి తీసుకొని చిన్న సైజు ఇచ్చిండ్రా. ఎంత అంటే ఒక్క నిమిషం చూడని. ఓసే రామ్లమ్మ నువ్వు పక్కకు. ఏం స్మార్ట్ నువ్వు అంటే మాకు తెలియదు. మేము ఊరికి, నేను నా మేనల్లుడు ఊరికి వెళ్ళి వచ్చినామని, పల్లెటూరులో ఉన్నామని మమ్మల్ని కించపరుస్తున్నారు మీరు. శ్రీదేవికి ఏమన్నా ఇది సరిపోతుంది మాకు, ఎంత కావాలి మనకు. ఓకే ఎనీవే, కాస్ట్ ఐరన్ది బాగుంది, సరదా ఉంది. కింద ఇది పడుతుంది. ఇది మట్టిది కాదు, కాస్ట్ ఐరన్ది. ఓకే ఇది ఆల్రెడీ. ఒక నిమిషం మంచిగా చూపిద్దాం అబ్బా. ఇట్లా చూపియాలండి. ఇవి మా బొగ్గులే, మా కట్టెలపోయి బొగ్గులు ఇవి. ఇగో ఇట్లుంది, హోల్ ఉంది దాని మీద. ఇట్లా అదే ఉండవే పెట్టు పెట్టాలండి. అట్లా పెట్టాలి. బొంగు పెట్టాలి. బొగ్గులు బొగ్గులు. కిందేమో మనం ఒక టూత్ పిక్ తీసుకొని అంత వేడి చేసి కింద టూత్ పిక్ తీసుకోరమ్మా, బూడిది కింద పడుతుంది. ఇదన్నమాట. ఇది ఇక్కడ హోల్ ఉంది. ఇది కాస్ట్ ఐరన్. నేను మట్టిది అనుకున్నా, బట్ ఇట్లా వేసేసి ఇప్పుడు బొగ్గులు ఏవే నేను ముట్టుకున్నా. చున్ని తెల్లగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో టమాటా చట్నీకి టమాటాలు ఇట్లా కాల్చుకుందాము. ఓకే కింద మంట ఉండాలి. మంట ఉండదు, దీన్నే మంట పెట్టి ఉఫు 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 అని నీతో ఊదిపిచ్చి ఇవన్నీ ఎర్రగా అయినాక సో ఇట్లా మిరపకాయలు కాల్చుకోవచ్చు. పొటాటో చేద్దా? పొటాటో చట్నీ చేస్తారు ఎవరన్నా? పొటాటో కాల్చుకొని తినొచ్చు చిన్న. ఇప్పుడు ఎందుకే నేను చూపిస్తున్నా. ఇట్లా వంకాయలు కాల్చుకోవచ్చు. మన తోట వంకాయలు చిన్నగా అయిపోయింది తోట. ఓకే అది ఏ షర్ట్ గుర్తుకుంటారా? అరే రామా, పొటాటో ఇస్ ముఖ్యం దెన్ షర్ట్. పొటాటో ఈజ్ ముఖ్యం దెన్ షర్టా? కమ్మా పెట్ట. ఇదన్నమాట పొటాటో కూడా కాల్చుకొని. ఏం పొటాటో అంటారు కాలుస్తే నాన్న? బేక్డ్ పొటాటో అంటారు. ఎనీవే ఇట్లా చేసుకొని తిందాం మనము. చాలా 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 చేసుకుందాం. బట్ ఇది సరిపోదు మనకు. పెద్దది తెప్పించుకుంటాం మళ్ళీ పెద్దది తెప్పించుకున్నప్పుడు మీకు వంట చేసి డైరెక్ట్గా చూపిస్తా. ఇదన్నమాట విషయము. సో ఎందుకు అన్బాక్సింగ్ చేయాలనిపించింది సరదాగా మీతోటి. బట్ నేనే బోల్తా పడ్డా. అది కాస్ట్ ఐరన్, నాట్ మట్టి. మధ్యలో అసలే ఇంట్లో కొత్త కుంపటి కొనుక్కొని మా ఆయనతో వేరు కుంపటి పెడదాం అనుకుంటే మా అమ్మ మధ్యలో ఫోన్ చేసి పాలు కాసుకోమని సలహా ఇచ్చింది. ఇది ఒక్కొక్కసారి అట్లా అవుతుంటాయి అన్నమాట మనకు. అంటే కొన్ని తెలియని విషయాలు అట్లా సడన్గా. ఇప్పుడు యాపిల్ పండు పైకి ఇసిరేస్తే భూమికి ఆ గురుత్వాకర్షణ శక్తి ఉందని న్యూటన్ కనుక్కున్నట్టు ఏమైంది ఇప్పుడు? అదేదో చెప్పినట్టునే అనుకోకుండా కొన్ని విషయాలు తెలుస్తాయి. అట్లా నేను మర్చిపోయినా. పిడకలతోటి మనము పాలు కాసుకుందాం. ఓకేనా? అప్పుడప్పుడు చట్నీలు చేసుకుందాం. ఇంకా మీరు సలహాలు ఇస్తే ఇంకేమైనా చేసుకుందాం. జస్ట్ సరదా వీడియో నా అంతకు మించి ఏం లేదు. సో మళ్ళీ దీని భావం ఏమి తిరుమలేశ అని అనగండి. ఓకే, టైంపాస్ వీడియో. ఓకే బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫాలో చేయండి, కొంపటి కొనుక్కోండి. ఓకేనా? బాయ్.